కాబోయే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడెవరు అన్న ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం వినిపిస్తుంది. ఆ నాయకుడి పేరే ఈటెల రాజేందర్. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, సమస్యలతో పోరాడే పటిమ, ప్రజలతో మమేకమయ్యే నైజం ఈటెల సొంతం. అందుకే ఈటెలకు తెలంగాణ అధ్యక్ష పదవి ఖాయమని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. మరి ఎందుకింకా అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోంది? కాంగ్రెస్ కు ధీటుగా రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశమున్న బీజేపీ పెద్దలు ఎందుకు వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. ఈ క్రమంలోనే కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులను కట్టబెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కీలక మంత్రి పదవైన బొగ్గు గనుల శాఖ అప్పగించగా, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది. ఈటలకి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలో చేరేవారి సంఖ్య పెరుగుతుందని, క్యాడర్లు నూతన ఉత్సాహం వస్తుందని పార్టీ శ్రేణుల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇది పార్టీకి లాభం, కానీ ఎన్నో ఏళ్లుగా మేమే పార్టీ అని భావించే వారికి ఇబ్బంది అవుతుందని అడ్డుకుంటున్నారన్న భావన బీజేపీ క్యాడర్లో ఉంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న రూల్ ప్రకారం ఒక నేతకు ఒకటే పదవి. దీని ప్రకారం కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను వేరొకరికి అప్పగించే పనిపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అయితే ఈటెల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, రాజకీయ అనుభవం, ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పలుకుబడి ఉంది. ఇలా చాలా ఫ్యాక్టర్లే ఆయనకు మొగ్గు చూపుతుండగా, పార్టీలోని కొంతమంది నేతలు మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో బీజేపీని నడిపించేందుకు నాయకుడు మాత్రమే కాదు, ఫైటర్ కావాలంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడే వాళ్లు కావాలని, అందరినీ కలుపుకొని పోయే లీడర్ కావాలంటూ అధిష్టానానికి సూచించారు. ఈ కామెంట్లు ఈటలను ఉద్దేశించే అన్నారంటూ చర్చ నడిచింది. దీనిపై ఈటెల రాజేందర్ ఘాటుగానే స్పందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలని అంటున్నారని గుర్తు చేసిన ఈటెల, గల్లీలో కొట్లాడే ఫైటర్ కావాలా అంటూ సెటైర్లు వేశారు. తాను 5 ముఖ్యమంత్రులతో కొట్లాడాలని, వీధుల్లో కొట్లాడే ఫైటర్ కాదని, సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలన్నారు ఈటెల సమాధానంగా. తనలాంటి వాళ్లు ఊరికే మాట్లాడారని, సందర్భం వచ్చినప్పుడు జేజమ్మలతో కొట్టాడుతామని ఈటెల నాడు గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డితో కూడా కొట్టాడుతారని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక నేపథ్యంలో పార్టీలో కొన్ని లుకలుకలు నడుస్తున్నట్టుగా చర్చించుకుంటున్నారు. సొంత పార్టీతో పాటు ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పనినా ప్రజల్లో ఈటెల జోరు తగ్గడం లేదు. ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం అలాంటిదంటున్నారు విశ్లేషకులు. ఈటల అంటేనే పోరాటం, ప్రజల కోసం నిత్యం ఆరాటం. ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ప్రజా సమస్యలే ముఖ్యమని గతంలోనూ తాజాగాను ఈటల రాజేందర్ తన చర్యలతో నిరూపించారు. హైదాపై విగ్రహాల ధ్వంసం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద ఈటల రాజేందర్ చేస్తున్న అలు పెరగని పోరాటం సంఘ్ పరివార్ కూడా శభాష్ అంటుంది. వారి మద్దతు కూడా ఈటలకుంది. ఇన్ని ఉన్నా ఎందుకు బీజేపీ అధిష్టానం వేగంగా నిర్ణయం తీసుకోవడం లేదనేది $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రభావం పెరగాలన్నా, భవిష్యత్తులో ఇక్కడ అధికారం బీజేపీ సొంతం కావాలన్నా, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటెల రాజేందరే బీజేపీకున్న ఒకే ఒక ఆప్షన్ అనే మాట బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్ష పగ్గాలను ఎవరికి కట్టబెడుతుందో అన్నది.